బ్రాహ్మిన్ ఆర్గనైజేషన్స్ ఫర్ సోషల్ సర్వీస్. దాంట్లో భాగంగా అక్కడ అప్లికేషన్లు రెడీగా పెట్టాం. ముందు ఆత్మారాముని సంతృప్తి పరిచి బ్రాహ్మణ బంధువులందరూ మీ కులగణనలో భాగంగా నేను కూడా బ్రాహ్మణ్ణి అనే ఫీలింగ్ తోటి ఆ ఫారం ఫిలప్ చేసి ఇస్తే మనం గవర్నమెంట్ నుంచి ఇప్పటి వరకు అడుగుకుంటూనే ఉన్నాము. తర్వాత ఫ్యూచర్లో డిమాండ్ చేయడానికి బాగుంటుంది. నా జనరేషన్ మీ జనరేషన్ గొడవ లేదు, రాబోయే జనరేషన్స్కి చాలా కష్టం. దాని గురించి ఆ ఫారం మాత్రం బాగా ఖచ్చితంగా ఫిలప్ చేసి వెళ్ళండి. మేము అక్కడ చేసేసాం ఇక్కడ చేసేసాం అంటున్నారు. అన్నీ నా దగ్గరికే వస్తాయి, ఎవరు చేయలేదని నాకు తెలుసు. దయచేసి అది మరీ ఎందుకు ఇన్సిస్ట్ చేస్తున్నానంటే మనం అందరం బ్రాహ్మణులు, లెట్ us ఫీల్ దట్ వీఆర్ ఆల్ యునైటెడ్ అనే భావంతో ఫిలప్ చేసి వెళ్ళండి. ఆ ఇన్ఫర్మేషన్ ఎవ్వరికీ వెళ్ళదు, మన దగ్గరే ఉంటుంది. గవర్నమెంట్కి చూపిద్దాం. వాళ్ళ లెక్కల ప్రకారం 10 లక్షలు మేము ఉన్నామంటున్నారు. తెలంగాణ స్టేట్లో మన లెక్కల ప్రకారంగా 40 లక్షల పైగా ఉన్నాము అనేది ఒకటి నిరూపించుకోవాలంటే మనం ఫిలప్ చేస్తే కానీ మనం నిరూపించుకోలేవు. కాబట్టి మీరందరూ సహాయ సహకారాలు అందించాలి, మీరు ఫిలప్ చేయాలి. మీరు నాలాగే సూర్యప్రకాష్ గారి లాగా మూర్తి గారి లాగా వేరే వాళ్ళకి ఇంకా 2-3 ఇచ్చి చిరంజీవి సినిమా ఠాకూర్లో ఏదో డైలాగ్ ఉందే, ప్రతి మనిషి 3కి చెప్పాలి అన్నట్టు మీరు కూడా 3 ఫారమ్స్ అయినా ఫిలప్ చేయిస్తే మనకి లక్షలు తొందరగా అవుతాయి. దాంతో మనము బ్రాహ్మణ పరిషత్ అనేది మూసేశారు, డబ్బులు రావటం లేదు, పిల్లలు చదువుకోవాలంటే ఫారెన్ వెళ్ళి కష్టాలు పడుతున్నారు అని చెప్పి ఇలాంటి విషయాలన్నిటికీ మనం అందరం సహాయ సహకారాలు అందించాలని మరీ వేడుకుంటున్నాం. ధన్యవాదాలు.